ఏం చేస్తున్నావునా? మూవీ రివ్యూ ఇస్తున్నా. రివ్యూ ఇస్తున్నావా? స్టార్ట్ చేసినావు మళ్ళా? స్టార్ట్ చేసిన. పనిలే, నీకు వేరే పని లేదా? నువ్వేం చేసినావు చెప్పు మనం పద్ధతి నుంచి. నేను ఏదో చేస్తా చెప్పు. అదే సెల్ నొక్కడం అది పని కాదు. దానికి మించిన పనికి మళ్ళీ పని ఏం లేదే. మూవీ రివ్యూ ఇచ్చి సమాజానికి ఏదో ఒకటి ఏ విధంగా ఒక్కో విధంగా కృషి చేయాలా. కృషి చేస్తాం ఏదో ఒక విధంగా. సినిమా అయితే బాగుందంట గైస్. అన్ని మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి సినిమా అని చాలామంది చెప్పారు. నేను కూడా వెళ్ళి చూశాను. సినిమా అయితే చాలా బాగుంది అని అంటున్నారు. బట్ నాకు కూడా బాగుందని అనిపిస్తుంది గైస్. ఎందుకంటే ట్రైలర్ టీజర్ చూసినప్పుడు చాలా బాగుంది. నేను కూడా సినిమా వెళ్ళాక ఖచ్చితంగా నేను కూడా సినిమాకి వెళ్ళాను. అది ఇంకోసారి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఏది లేదు. హర్రర్లు ఇలాంటి సినిమా తెలుగులో ఏది రాలేదు గైస్. నాకు తెలిసినంత వరకు ఇదే ద బెస్ట్ మూవీ ఐ ఎవర్ సీన్ ఇన్ హారర్ సైట్. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ లైఫ్లో చాలా మూమెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఎవ్రీ సాటర్డే సండే వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఒక మెమొరీ ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఒక బెస్ట్ థింగ్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు హనీ అనేది ద బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆ 2.5 hours నీ లైఫ్లో మూమెంట్ నీకంటూ ఒక స్పేస్, నీకంటూ ఒక మెమొరీని, ఒక మూమెంట్ని క్రియేట్ చేశారు అలాంటి మూవీ అని నేనైతే చెప్తాను గైస్. ఇలాంటి సినిమా నెవర్ ఎవర్ బిఫోర్, నెవర్ ఎవర్ నేనైతే అది 100% చెప్పగలను గైస్. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. మీ లైఫ్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మూమెంట్ రాదని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ వీక్ వెళ్ళిపోతే మళ్ళీ మీ లైఫ్లో ఈ వీక్ రాదు. కాబట్టి ఈ వీక్లో ఏం చేశాను, ఏం సాధించాను, నా మనస్సంతృప్తి కోసం ఏం చేశాను అని ఆలోచిస్తే హనీ మూవీ కోసం వెళ్ళాను అని మీరు తరతరాలుగా గుర్తుపెట్టుకోవచ్చు, మీ తరతరాలకు చెప్పుకోవచ్చు. అలాంటి సినిమా ఇది హనీ మూవీ. లాంటి మూవీ ఖచ్చితంగా మళ్ళీ రాదు గైస్. ఎందుకంటే లైఫ్లో ఒకసారే వస్తుంది. లైఫ్లో ఒకసారి తీయగలుగుతారు. లైఫ్లో ఒకసారి చూడగలుగుతారు. గుర్తుపెట్టుకో, నేను మొబైల్లో చేసేస్తా, తర్వాత ఏదో స్ట్రీమ్లో చూసేస్తా అనుకోవడం కాదు. ది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ గైస్. సీరియస్లీ నేను చెప్తాను, వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మీరు చూసి తరించండి. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మన లైఫ్లో రావు. ఆల్ ది బెస్ట్ గైస్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ.